హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విశాఖ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. విశాఖ ఉత్సవాలు మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సెంట్రల్ పార్క్ దగ్గర సెంట్రల్ పార్క్లో ఈరోజు ఫ్లవర్స్ షో అనేది జరుగుతుందండి. ఫ్లవర్ షోలో మనకి యాక్చువల్గా సెంట్రల్ పార్క్ 50 రూపీస్ టికెట్ అనేది ఉంటుంది చిల్డ్రన్స్ కానీ అండ్ నార్మల్గా. కానీ ఈ ఉత్సవాల టైంలో ఫ్రీగా సెంట్రల్ పార్క్ లోన్కి అయితే అలౌడ్ అయితే ఉంది. మనం గేట్ దగ్గర అయితే ఉన్నాం, సెంట్రల్ పార్క్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతానికి సెంట్రల్ పార్క్ గేట్ లోన్కి అయితే వెళ్ళిపోతాం. ఫ్లవర్ షో అనేది జరుగుతుందని చెప్పి మనకి 3 డేస్లో అవుతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మనం ఒకసారి లోన్కి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకుందాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ యాక్చువల్గా సెంట్రల్ పార్క్ మ్యాప్ అండి ఇది. సెంట్రల్ పార్క్ మ్యాప్ యాక్చువల్గా ప్రవేశ రుసుము పెద్దలకైతే 30 రూపాయలు, చిన్నవాళ్ళకి 15 రూపాయలు, సైకిల్ నడవడానికి అయితే 50 రూపాయలు అని చెప్పి ఈ బోర్డు అయితే ఉంది. ఇది ఈరోజు అయితే ఈ 3 డేస్ అనేది ఫ్రీ అనమాట. ఇక్కడ సెంట్రల్ పార్క్ లోన్కి అయితే చాలామంది అందరూ అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్ నుంచి మనకు లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే విశాఖపట్నం ఉత్సవం 2026 ఫ్లవర్ షో స్టార్టింగ్ అని చెప్పి 29, 30, 31 అండ్ ఫస్ట్. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసరికి కొబ్బరి ఆకులతో తయారు చేసి పెట్టి న్యాచురల్గానే చేశారు. మీకు ఎంట్రన్స్ ఇది ఇలా వచ్చేసరికి మీకు ఎంట్రన్స్ ఇక్కడ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి లోన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు చూడండి, ఇదంతా ఫ్లవర్స్, ఇదంతా సూపర్గా ఉన్నాయి. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ మీరు పైనుంచి కిందకి వస్తే కనుక ఇక్కడ న్యాచురల్ ఫ్లవర్స్ అయితే న్యాచురల్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూసారో లేదా, ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి. ఇదంతా కింద మళ్ళీ ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అని. చూడండి, ఇది పాడవకుండా కింద మీరు మట్టేసి వేశారు. పైన చూసారా, 4 డేస్ మీరు మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం ఈ ఫ్లవర్స్కి. చాలా బాగా చేశారు షో అయితే కనుక. విశాఖ ఉత్సవాల సందర్భంగా 2026 గాను ఇక్కడ సెంట్రల్ పార్క్లో మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ప్రస్తుతానికి ఎంట్రన్స్ మీకు విఎంఆర్డిఏ స్టార్టింగ్ ఇదైతే ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు శాండ్తో విఎంఆర్డిఏ ఎంట్రన్స్ ఫేస్ ఆఫ్ చేంజ్ అని చెప్పేసి ఇప్పుడు ఉంది. ఇక్కడ అండ్ ఎంట్రన్స్ స్టార్టింగ్లో వచ్చేసి తెలుగు తల్లి విగ్రహం అయితే విత్ శాండ్తో తయారు చేసి పెట్టారనమాట. ఇదంతా శాండ్, ఒరిజినల్ శాండ్. చూడండి, అంటే విఎంఆర్డి అని చెప్పేసి ఐస్తో ఇక్కడ చేసి పెట్టారు. పైన ఇక్కడ వెనకాతలో అయితే ఇక్కడ వినాయకుడి విగ్రహం స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, వాటర్ అయితే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కాకరకాయలతో తయారు చేసి పెట్టారండి. ఈ డైనోసార్ చూసారు కదా, ఈ డైనోసార్ వచ్చేసరికి ఇవన్నీ కాకరకాయలు న్యాచురల్గా ఉన్నాయండి. వాడిపోయినాయి చూసారా, వాడిపోయి ఇదంతా చాలా బాగా చేశారు. ఇది న్యాచురల్గానే ఉంది, ఇదంతా న్యాచురల్ కాకరకాయతో చేశారు. ఇక్కడ పెయింటింగ్స్ చూడండి, ఇదంతా టెంపరీ అండి. ఇదంతా టెంపరీ షో అనమాట. అండ్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండేవి కావు. ఈ ఉత్సవాలు 3 రోజులు మాత్రమే ఇదంతా జరుగుద్ది. మీకు ఉత్సవాల్లో చూడండి చాలా ఇవన్నీ నేచురల్ ఫ్లవర్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ లవ్ సింబల్ పెట్టారు, ప్లాస్టిక్తో పెట్టి లవ్ సింబల్ అని టైం పెట్టారు. ఇక్కడ చాలా వీడియోస్ వరకు తీసుకోవాలి. చాలా బాగా చేశారు. లైటింగ్స్లో ఇది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది.
ఈ ఫ్లవర్స్ చూసారా, ఇక్కడ క్రిస్మస్ ట్రీ లాగానే ఉంది. అండ్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్రూట్స్, ఇక్కడ ఫ్రూట్స్తో అండ్ ఫ్లవర్స్తో ఇక్కడైతే చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ అయితే పెట్టారండి ఇది. ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్స్ మార్నింగ్ అయితే కనుక ఇదిగోండి చెక్ పెట్టారు. ఇది చూడండి లేటెస్ట్గానే ఇక్కడ చెక్ అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ బీరకాయలతో, ఇక్కడ బీరకాయ అండ్ కాకరకాయతో ఏనుగునైతే చేసి పెట్టారు న్యాచురల్గానే పెట్టినవే. చూడండి అన్నీ వాటర్ మిలన్తో చేసి పెట్టారు. ఇక్కడ శాఖ ఉత్సవం అని చెప్పేసి దీని మీద అలా చెక్కారు. శాఖ ఉత్సవం అని చెప్పేసి అన్నీ చూసారా, 2026 శాఖ ఉత్సవం అని చెప్పి. అండ్ VMRDA ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్గా ఆయన ఇక్కడ ఒక గ్రహం పెట్టి VMRDA అని చెప్పి VMRDA వాళ్ళు ప్రజెంటేషన్ అయితే పెట్టారు. దీని పక్కన ఇక్కడ ఒక వేణిని చూసాం కదా, ఇక్కడ వంకాయలతో ఇంకో ఏనుగు అయితే పెట్టారు. న్యాచురల్గా వంకాయలతో పెట్టుకుంటున్నాం. చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వాటర్ షో. నైట్ వాటర్ షో అయితే జరుగుతుందండి ఈ ప్లేస్లో. నైట్ టైం వచ్చిన వాళ్ళకి ఇక్కడ VMRDA నుంచి ఇక్కడ వాటర్ షో అనేది చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. ఇది నైట్ టైం విజువల్స్ ఎలా ఉంటాయో చాలా బాగుంటుంది. నైట్ టైం విజువల్స్ చాలా బాగుంటాయి. మీకు ఎప్పుడైనా కావాలంటే లోన్కి అలౌ చేయాలంటే నైట్ టైం కాస్ట్ మీకు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది. అండ్ లైట్ టైం వచ్చేటప్పుడు VMRDA ప్రజెంటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. న్యాచురల్గా చెప్పాలంటే చాలా బాగుందండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అమౌంట్ అనమాట. యాక్చువల్గా VMRDA వాళ్ళు ఇప్పుడు ఇక్కడ టెక్ట్ అనేది కలెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు అనేది ఈ 3 days మాత్రమే, విశాఖ ఉత్సవాలకు మాత్రమే ఇక్కడ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా మనకి లోన్కి అయితే అలౌ చేస్తున్నారండి. నార్మల్ టైంలో అయితే మనం టికెట్ పే చేయాల్సింది VMRDA. చాలా బాగుందండి. ఒకవేళ మీకు ఈ ఫ్లవర్స్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.